మేషరాశి. మేషరాశి వారికి 3 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి. తృతీయంలో చంద్రుడు, 9లో శుక్రుడు, ఏకాదశంలో రాహువు. మనోబలంతో పనులు మొదలుపెట్టండి. సర్వప్రధానమైనటువంటి ఫలితాలను పొందుతారు. ప్రధాన కార్యక్రమాల ఆటంకాలు ఎదురుకాకుండా లక్ష్యాలను పూర్తి చేస్తారు. ఏకాగ్రత నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి. చంచలత్వం లేకుండా పని చేయాలి. ఒకసారి పని ప్రారంభించిన తర్వాత ఎటువంటి మార్పులు చేయవద్దు. ఒత్తిడికి గురి కాకుండా ఉండడం కోసమై స్పష్టమైన ప్రణాళికల్ని సిద్ధం చేయండి. మిత్రుల సూచనలు పనిచేస్తాయి. ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. అందుకు అవసరమైన ఆలోచనలు కార్యరూపాన్ని ఇస్తాయి. ఆస్తులు వృద్ధి చేసుకునే విధంగా మీ ప్రయత్నము ఉండాలి. అంటే మనం పని చేస్తూ ఉంటాం. లక్ష్మీ కటాక్షం భాగ్యస్థానంలో ఉన్నప్పుడు ఆర్థిక పరంగా మేలైన ఫలితాలని సాధించడానికి భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా ప్రణాళికల్ని సిద్ధం చేసుకోవాలి. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. పట్టుదలతో చేసే ప్రతి ప్రయత్నము విజయాన్ని ఇస్తుంది. అపరిచితులను ఎక్కువగా ఆశ్రయించకండి. ఒత్తిడికి గురి కాకుండా, మొహమాటం లేకుండా స్వతంత్ర భావంతో మీ నిర్ణయాలను మీరు ప్రకటించాలి. ఆంతరంగికమైన విషయాలను ఇతరుల వద్ద ఎక్కువగా ప్రస్తావనకు తీసుకురావద్దు. కుటుంబ విషయాలని బయట వాళ్ళతో చర్చించవద్దు. వివాదాలకు అవకాశం కల్పించకుండా పనిచేయండి. ఏలినాటి శనిదోష ప్రభావం ఇబ్బంది కలిగించడానికి అవకాశం ఉన్నది కాబట్టి సకాలంలో ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయండి. మీ కర్తవ్యాలను మీరు పూర్తి చేయడం ద్వారా మేలు జరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించే వీలు కలుగుతుంది.